హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రెసెంట్ మన వీడియో వచ్చేసరికి కాక్రోచ్ జనతా పార్టీ. మీరు మన ఛానల్ పాత వీడియోస్ చూసుకుంటే కనుక ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కంటెంటే ఉంటుంది, కానీ ఇది మాత్రం పొలిటికల్ రిలేటెడ్ వీడియో. ఎందుకంటే మీరు కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ బయో చూసుకుంటే ఫర్ ద యూత్, బై ద యూత్, టు ద యూత్ అని ఉంది. అందుకనే నేను కూడా ఒక 2008 బోర్న్ యూత్ కింద ఇది ప్రతి యూత్ కి కూడా తెలియాలన్నమాట ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అయిపోయేటప్పటికి మీకు ఒక క్లియర్ వ్యూ అనేది వచ్చేస్తుంది. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అసలు కోర్స్ సీన్ స్టార్ట్ అయింది May 15, 2026 కాదు, 2014 అయింది. లాయర్స్ అనేవాళ్ళు 2 టైప్స్: రెగ్యులర్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. సీనియర్ అడ్వకేట్ అనేది సుప్రీం కోర్ట్ లేదంటే హైకోర్టు మాత్రమే ఇస్తాయి. ఇంకా ఇది చాలా ప్రెస్టీజియస్ రివార్డ్స్ అనమాట. అలాంటిది 2014లో సంజయ్ దుబాయ్ అతను అప్లై చేశారు సీనియర్ లెవెల్ అడ్వకేట్కి, కానీ తనకి ఇవ్వలేదు. డిజర్వ్డ్ క్యాండిడేట్స్ కాకుండా అన్డిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈ సీనియర్ లెవెల్ అడ్వకేట్ పోస్ట్ అనేది ఇచ్చారని 2014లో పిటిషన్ వేశారు అనమాట సుప్రీం కోర్టులో. రీసెంట్గా అయిన కోర్టు సీన్ ముందు ఈ సంజయ్ దుబాయ్ అతను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు. అదేంటంటే అన్వాంటెడ్ లాంగ్వేజ్తో చాలా హార్ష్గా ప్రజెంట్ మన లా మీద, చీఫ్ జస్టిస్ మీద కొన్ని పోస్టులు పెట్టారు. అది చూసిన చీఫ్ జస్టిస్ సంజయ్ దుబాయ్తో చాలా కోపంతో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని చెప్పారు. ఆల్రెడీ మన సిస్టంలో చాలా పారాసైట్ అటాక్స్ అవి జరుగుతున్నాయి, నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అవుతావా అని అన్నారు అనమాట. అసలైన కామెంట్స్ ఇప్పుడే వచ్చాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి, అదే సూర్యకాంత్ గారి నుంచి. ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్కి పనికిరారో వాళ్ళని కాక్రోచెస్ అని చెప్పారనమాట. అంతేకాకుండా ఈ యంగ్స్టర్స్ అనేవారు కాక్రోచెస్ అని, వీళ్ళకి ఏ పని చేతగాక మీడియాకి, సోషల్ మీడియాలో ఇంకా ఆర్టీఐ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు. దీని తర్వాత సంజయ్ దుబాయ్ అతను సారీ చెప్పి తన కేసుని విత్డ్రా చేసుకున్నారు. ఇదైన విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో అభిజిత్ దీప్కే అనే అతను ఒక పార్టీ పెట్టారు, అదే కాక్రోచ్ జనతా పార్టీ. May 15 అయింది కదా, May 16 ఏమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు రిప్లై ఇచ్చారనమాట. మీరు ఎందుకు నా మీద ఇలా చేశారు, అసలు నేను అన్నది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ మీద, అసలు యూతే ఇండియా డెవలప్మెంట్కి పిల్లర్స్ లాంటి వారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని రిప్లై ఇచ్చారనమాట. కానీ అది చాలా లేట్ అయిపోయింది అప్పటికే. బీజేపీకి 5 పాయింట్ ఎజెండా ఉంది. ప్రెసెంట్ మనం దాని మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ అనేవారు రిటైర్ అయిపోయిన తర్వాత రాజ్యసభ సీటుకి అర్హులు కాకూడదు అని చెప్పారు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇఫ్ ఎనీ లెజిటిమేట్ ఓట్ ఈస్ డిలీటెడ్ దెన్ సిఈసి ఈజ్ అరెస్ట్ అండర్ యూఏపిఏ. ఈ యూఏపిఏ అనేది టెర్రరిస్ట్ వాళ్ళకి ఉపయోగిస్తారు అనమాట. ఇంతోటి వచ్చేసి క్యాబినెట్ సీట్స్ లో 50%, 33% కాదు 50% ఉమెన్స్ కి కేటాయించారని. ఇంకా ఫోర్త్ ఏమో ప్రతి మీడియా ఉంది కదా, అంటే అంబానీ, అదానీ కంట్రోల్ చేసే మీడియాస్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని. ఇంకా ఫిఫ్త్ ఏమో ఇది నాకు నచ్చింది కానీ వర్కౌట్ అవ్వదు, ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతారో వాళ్ళు 20 years బ్యాన్ చేయాలని, అంటే ఇంకో పార్టీలో జాయిన్ అవ్వకూడదని. సిజేపీ లీడర్ స్టోరీ చూద్దాం. ఇతనేమో 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేశారు అనమాట. ఇంకా తర్వాత ఏమో నాకు ఇవన్నీ వద్దని చెప్పి యుఎస్ వెళ్ళి బోస్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసుకుంటున్నారు. తర్వాత ఏమో ఈ కోర్టు సీన్ అయ్యి ఈ సిజేపీ పార్టీ అనేది పెట్టారు. తర్వాత ఈ సిజేపీ పార్టీ పెట్టిన విత్ ఇన్ 4 daysలో బీజేపీ ఇన్స్టా ఫాలోవర్స్ని దాటేసింది అనమాట. తర్వాత ఏమో ఈ అభిజిత్ దీప్కే అనే అతను ఒక ట్వీట్ కూడా చేశారు, అదే తను బీజేపీ మెంబర్స్తో వర్క్ చెయ్యను అని, అంటే తన రైట్ వింగ్స్తో వర్క్ చేయను, ఒక్క లెఫ్ట్ వింగ్స్తో మాత్రమే వర్క్ చేస్తానని. అసలు తనకి ఎంత ఫాలోయింగ్ వచ్చేదానికి రీజన్ తను చాలా ఇన్ఫ్లుయెన్సర్తో కొలాబరేట్ అయ్యి రీల్స్ అయితే చేయడం అనమాట. అంటే మీరు ఆల్రెడీ రీల్స్లో చూసే ఉంటారు, నేను బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, సిజేపీ అని. ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చాలా మంది యూత్ అనేది సపోర్ట్ ఇచ్చారు. ఇంకా అభిజిత్ దీప్కి అతను
ప్రతి బీజేపీ ట్వీట్కి కూడా ఆపోజిట్గానే ట్వీట్ వేశారు అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు రీసెంట్గా మన మోదీ గారు చెప్పారు, గోల్డ్ని కొనొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇంకా ఫారెన్ ట్రిప్స్ని అవాయిడ్ చేయండి అని. దీని గురించి మనందరికీ తెలిసిందే. దీనివల్ల మన జీడిపికి మీద ఎలా పడుతుందో అదంతా మనకు తెలిసిందే. కానీ దీన్ని కూడా అజిత్ దీప్ అతను ఆపోజిట్గా ట్వీట్ చేశారు. ఇంకా రీసెంట్గా చూసుకుంటే బెంగాల్లో 2 lakh ఫోర్సెస్ని పంపించి వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మరి ఎలక్షన్ని ఎంత బాగా చేశారో, కానీ దీన్ని కూడా అజిత్ దీప్కే అతను వ్యతిరేకించారు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది తను అపోజిషన్ పార్టీకి ఒక పప్పెట్లా పనిచేస్తున్నారని. మన యూత్కి ఒక మంచి పార్టీ కావాలి. అది ఎలాంటిదంటే కరప్షన్ కంట్రోల్ చేయాలి, ఇంకా మన అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయాలి. అంతేగాని వేరే పార్టీకి ఒక పప్పెట్లా పనిచేసేది మన యూత్కి లీడర్లా ఉండకూడదు. అది నా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. జై హింద్.